పాట పిల్లలకు, పని పాట పెద్దలకు. అంతే. అంటే పని అనేది పెద్దలు చేయాలి. పని ఆట అనేది ఉండాలి, పాట చదువు పిల్లలకు. ఎక్కడి నుంచి చేయాలి పిల్లలు కనిపెట్టారు. మా పిల్లలు కనిపించిన అక్షరం ఒకటి సార్. మా రెడీ అమ్మా చూడండి. అమ్మా పార్వతి మా రెడీ అమ్మా. పిల్లలందరూ స్కూల్స్లో ఉండాలి, వాళ్ళ బాల్యం అంతా స్కూల్లో అలాగే ఆట పాటలతో జరగాలి. అంతేగాని ఆ చిట్టి చేతులకి పనులు పెట్టి అలాగే హోటల్స్లో చిన్న చిన్న కర్మాగారాల్లో పనిచేయించడం చట్టరీత్యా నేరం. అలాగే ఇది ఒక అమానుష్యమైన చర్య. దానికి ఎవరు కూడా తల్లిదండ్రులను కోరుకునేది మీ పిల్లలు చదివించండి. మీరు కష్టపడ్డా కూడా మీ పిల్లల్ని ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాల కోసం పంపించి చిన్నప్పటి నుంచి వాళ్ళని నిరుద్యోగులుగా మార్చి మీరు ఇబ్బంది పెట్టకండి. మీకు ఏదైనా అవసరం అయితే ప్రభుత్వం కానీ లేదంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మీ పిల్లలకి ఎడ్యుకేషన్ ఏదైనా కావాల్సినప్పుడు అలాంటప్పుడు వాళ్ళని సంప్రదిస్తే చదివిస్తారు. పిల్లల్ని ఈరోజు మనం కాపాడుకుంటే రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి అలాగే మన భారతదేశానికి వాళ్ళు ఒక మంచి యువత తయారు చేస్తాం. ఒక అభివృద్ధి వైపు తీసుకెళ్లేటువంటి, ఉత్పాదకత వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లల్ని చదివించుకుందాం. థ్యాంక్ యూ. అమ్మ చూడండి మాత్రమా ప్లీజ్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. అబ్బాయి మోయాలి, అమ్మాయి మోయకూడదు సార్. మా పాలసీ ఎప్పుడు అంతే, అమ్మాయిల పక్కనే. మీరు ఎప్పుడు అమ్మాయిలు కూడా అమ్మాయికి ఇచ్చారు. ఆడపిల్లలు జాగ్రత్త చూసుకోవాల్సింది. ఎందుకంటే విజయనగరం పోలీసుల ప్రథమ బాధ్యత మహిళా సంరక్షణ. మా ట్యాగింగ్ అంతే. ఓకే, కావాలంటే సతీష్ పై కూడా